హలో అందరికి నచ్చని కూర ఏదైనా ఉన్నప్పుడు అందులోకి ఆమ్లెట్, నాన్ వెజ్ లేనప్పుడు చికెన్, ఈ రెండు మాత్రమే అండే మా ఆయన నేను ఎగ్ బజ్జీలు చేస్తారమ్యా. ఇప్పుడు గంటె పట్టని ఆయన నేను ఎగ్ బజ్జీలు చేస్తా అనేసరికి నేనైతే చాలా సంతోషంగా చెయ్యి బావా. ఇంకా వెంటనే ఎగ్స్ అయితే నాకు తెచ్చిస్తే వాటినైతే ఉడకబెట్టి అక్కడ పెట్టిన. ఆయన పొట్టు తీసిండు, నేనైతే మంచిగా కట్ చేసిన. వాటిని కట్ చేసిన తర్వాత అయితే పిండి కలుపుతూ వేసిన ఉప్పే 2-3 సార్లు వేసిండు, వేసిన సోడానే 2-3 సార్లు వేసిండు. ఎక్కడ ఎక్కువైపోతుందో అని, ఎందుకంటే మనం అప్పుడప్పుడు ఎక్కువ తక్కువ వేస్తుంటాం కదా. ఆయన పిండి కలిపే లోపు అయితే ఆయనకు హెల్ప్ చేద్దామని నేను ఈ లోపు ఆయిల్ హీట్ చేసిన తర్వాత కొన్ని మిర్చీలు కూడా వేసిండు, తర్వాత ఎగ్ బజ్జీలు కూడా వేసిండు. ఇక వీడియోలో అయితే అతన్ని చూపించట్లేదు ఎందుకంటే ఆయనకు నచ్చదన్నట్టు. సో తర్వాత ఎగ్ బజ్జీలను సగం కాల్చి పక్కకు పెట్టేసి మళ్ళీ కొన్ని కాల్చి తర్వాత తీసిన వాటిని అయితే వేసి కాల్చిండు. అట్లయితే మంచిగా కాలుతాయని. సో ఇంకా మేమైతే మంచిగా తినుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాం. మా చెల్లె కూడా ఉంది, మేము మా పిల్లలైతే మంచిగా తిన్నాం. థ్యాంక్ యూ బావా.